దేవుని నామన మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరి యొక్క ఆదివారపు దినమున ఈ యొక్క ఆరాధనకి మిమ్మల్ని అన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ యొక్క లింక్ ఫేస్బుక్ మీద గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ మీద మీకు షేర్ చేయబడుతుంది. మీరందరూ కూడా మీ ఫ్యామిలీ అందరితో ఇంకా రిలేటివ్స్ అందరితో కూడా దీన్ని షేర్ చేసి వారందరికీ కూడా ఆశీర్వాదకారణంగా ఉండాలని కోరుచున్నాను. గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి యొక్క ఆదివారపు ఆరాధనలు మనకి ఆయత్తపరిచినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆదివారపు ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా ప్రభా మమ్మల్ని గత కాలం అంతా కాచి కాపాడి ప్రభా మరి యొక్క నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రం నాయన మమ్మల్ని ఇంతవరకు సజీ లెక్కలో ఉంచిన మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభా. మృతులను మౌన స్థితిలోకి దిగిపోవారు మిమ్మల్ని స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యం మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మీ నామం కొనియాడడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతిదినము నూతనంగా మా పట్ల వాసనను చూపిస్తున్న మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ యొక్క కృప కనికరములను ప్రభా మేము కీర్తించడానికి, ధ్యానించడానికి ప్రభా ఇక్కడ మీ ఎదుట ప్రభా మేము కూడి ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించండి ప్రభా. మేము పాడే పాటల్లోనూ ఆరాధనలోనూ ప్రభా వాక్య ధ్యానంలో మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రం నాయన. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మీరే సహాయం దయచేసి నడిపించండి. సమస్తంను మీ యొక్క ఆధీనంలో జరిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతోమందికి ఈ యొక్క వాక్యం చేరడానికి సహాయం దయచేసి నడిపించండి ప్రభా. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరే సహాయం దయచేసి నడిపించండి. ఎందుకంటే మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లనేరదని మీరు చేసిన వాగ్దానాన్ని ప్రభా ఈ యొక్క సమయంలో కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏక శక్తి అయితే ప్రభా దీనికి ప్రభా వ్యతిరేకంగా ప్రభా విరోధంగా రూపించబడి ఉంటుందో ప్రభా వాటిని అన్నింటినీ ప్రభా మీ యొక్క నామంలో బంధిస్తున్నాం నాయన. మీరే సహాయం దయచేసి నడిపించండి. ప్రతి ఒక్కటి ప్రభా మీ నామ మహిమార్థకరంగా జరగడానికి సహాయం దయచేసి నడిపించండి. మీరు మా మధ్య ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామం నాతి వినయంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్. పాటలు పాడుకొని దేవుని నామం మహిమపరుస్తాము. అందరు కూడా మీరున్న స్థలంలో భయభక్తులతో కూడి ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ని వీక్షించాలని కోరుచున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన చర్చ్ గ్రూప్లో లింక్ షేర్ చేయబడింది. మీ ఫ్రెండ్స్కి కూడా దాన్ని షేర్ చేయండి. తద్వారా వారికి అందరికి కూడా ఆశీర్వాద కారణంగా ఉండాలని కోరుచున్నాను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలం నన్ను నీతో నడిపించుచున్నావు అనే పాట పాడుకుంటూ దేవుని నామమును మహిమపరుస్తాం. సంతోషంగా ఒక పాట పాడుకున్నాం. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై, సియోనులో మహోన్నతుడా
మహోన్నతుడా యేసయ్యా. దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు, నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నాయందు దృష్టి నిలిపి, నీ స్నేహ బంధముతో ఆకర్షించి, నాయందు దృష్టి నిలిపి, నీ స్నేహ బంధముతో ఆకర్షించి, కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని, నీ ప్రేమను నింపుకొని, కీర్తించెదను ప్రతినిత్యం, నిన్ను ఆరాధింతును అనుక్షణము. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నీ దివ్యమైన మహిమను పల్లకమని చూచే కృపను నాకు దయచేయండి. నీ కౌగిలలో నన్ను చేర్చుకొని ప్రతి బాష్ప బిందును తుడుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ మాటల మకరందమును మరుపు రాని అనుబంధం నేను ఎన్నడూ విడవనని పాడుకున్నాను.
మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువు తుడిచెదవు. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువు తుడిచెదవు. నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను. నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. హల్లెలూయా. మనల్ని నడిపించుచున్న ఆయన గొప్ప ప్రేమను తలంచుకుంటూ ఆయన నామని ఇంకని మహిమపరుస్తాం. సాగిపోతును ఆగిపోను నేను విశ్వాసంలో నేను అనే పాట పాడుకుంటూ దేవుని నామ మహిమపరుస్తాం. ఎండిన ఎడారి లోయలో మనం నడిచిన కొండ గుహల బీటులలో తిరిగినా కూడా మనకు సహాయకుడు మన కాపరి యేసే ఆయన నామని మహిమపరుస్తాం. సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసంలో నేను ప్రార్థనలో నేను అనే పాట పాడుకుందాం. సాగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను.
నిలిచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థన
రాయబడిన ప్రభు యేసు సన్నిధానమే మనకు ఆధారం. ఆయన నామాన్ని మహిమపరుస్తాం. యొక్క సమయంలో అందరు కూడా మీరున్న స్థలంలోనే మోకాల మీద మనకు జీవితాల్లో దేవుడు చేసిన ఆశ్చర్యకాలం నటిని తలంచుకొని మన యొక్క పవిత్రమైన చేతులైతే ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని గత కాలం అంతా కాచి కాపాడి మరి యొక్క నూతన దినంలోకి ప్రవేశపెట్టి ఉంటున్న గొప్ప ప్రేమను జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆశ్చర్యకరమైన ఆయన ప్రేమను ఆలోచనకర్త అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకు అధిపతి అయిన దేవుడు ఆయన నామని మహిమపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఆయన నామని మహిమపరుస్తాం. మన జీవితంలో ఆయన చేసిన గొప్ప మేళ్ళన్నిటిని తలంచుకుందాం. ఈ యొక్క క్షణంలో ఆయన యొక్క సన్నిధి కోసం, ఆయన యొక్క ప్రసన్నత కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా. పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు, రాజులకే రాజు ఆ ప్రభువునే పూజించేదం. హల్లెలూయా 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 హల్లెలూయా.
మహిమా గలవాడు మహాదేవుడు సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు రండి మనమందరం ఉత్సాహగానములతో ఆ దేవదేవుని ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యము ఆరాధించుదుము ఆరాధించుదుము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం హల్లెలూయా 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 యేసయ్య మీకు వందనాలు. ఆశ్చర్యకరమైన దేవ ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడైన దేవ సమాధానానికి అధిపతి అయిన దేవ ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. నీ మహిమ కోసం నిన్ను సృష్టించిన జనుల మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ యొక్క జనులు మీ యొక్క స్తోత్రాన్ని ప్రచురపరుస్తారని వాక్యం సెలవించిన ప్రకారం ప్రభా మేము మీ జనులుగా ఉండి మీ యొక్క స్తోత్రంను ప్రచురపరచడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధుడైన యేసయ్య నేను మీకు వందనాలు ప్రభా. అతి శ్రేష్ఠుడైన యేసయ్య మీకు వందనాలు. రాజులకు రాజు అయిన దేవా ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సత్య స్వరూపైన దేవా సర్వాంతర్యము అయిన దేవా
సర్వలోకములలో సంచరిస్తున్న దేవా మీకు వందనాలు. యుగములకు అధిపతి అయిన దేవా, సజీవుడైన యేసయ్య మీకు వందనాలు ప్రభా. మంచి కాపరివైనందుకు మీకు వందనాలు. గాఢాంధకారపు లోయలో మేము సంచరించిన ఏ అపాయములకు భయపడనీకుండా మీరు మాకు వాగ్దానం అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా. వేలాది సూర్యుల కాంతిని మించిన గొప్ప దేవుడా మీకు వందనాలు. మహాదేవుడమైన దేవా మీకు వందనాలు. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా మనం ప్రేమించిన మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభా. నేను పగలెండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా నాకు తగులదని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు ప్రభా. పగవాని బాణంలకైనా మేము భయపడకుండా ఉండే కృపను మీరు మాకు దయచేసినందుకు వందనాలు. మా పక్కన 1000 మంది పడిన ప్రభా, కుడి పక్కన 10,000 మందిని కూలిన ప్రభా, ఏ అపాయముని యొద్దకు రాదని మీరు మాకు వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు. మీ యొక్క దూతలను పంపి ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్న మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రం నాయన. ఎండిన ఎడారి లోయలో మేము నడిచినప్పుడు, కొండ గుహలలో బీటలలో మేము నడిచినప్పుడు మాకు ఆశ్రమై ఉండి, మాకు ఆధారమై ఉండి మమ్మల్ని నడిపించిన మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను మీ యొక్క మాటల మకరందాన్ని ప్రభా మేము ప్రభా అనుభవించే కృపను మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఎందుకంటే మీ నోటి మాటలు ప్రభా మా జిహ్వకి ఎంతో మధురంగా చేసినందుకు మీకు వందనాలు. మీకు స్తుతి యాగం చేసేవాడు మిమ్మల్ని మహిమపరుస్తున్నాడని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు. ఈ యొక్క విధంగా ప్రభా మేము స్తుతి యాగం చేసి ప్రభా మిమ్మల్ని మహిమపరిచే కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. మీ యొక్క రక్షణ ఆనందంను మరలా నూతనంగా మాకు పుట్టిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రం నాయన. ఈ విధంగా మనం ప్రేమించినందుకు మీకు వందనాలు ప్రభా. నేను మీ నోరు బాగుగా తెరుము, దాన్ని నింపుతానని వాగ్దానం చేసినందుకు వందనాలు ప్రభా. మేము ఆ నోరు తెరచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. దాన్ని నింపినందుకు మీకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. దిక్కులేని దరిద్రులకు ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆలకించిన మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభా. గుండె చెదిన వాణ్ణి బాగు చేసిన యేసయ్యా మీకు వందనాలు ప్రభా. సరిహద్దుల్లో సమాధానం కలిగి చేసిన యేసయ్యా మీకు వందనాలు. మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరుస్తున్న మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రం నాయన. మంచి వారికి మేలు చేయించిన యేసయ్యా మీకు వందనాలు ప్రభా. నేను మీకు మొరపెట్టే వారికి, మీకు నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. అన్ని దినము నూతనంగా వాత్సల్యం మా పట్ల చూపిస్తున్న మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు. మీరు మా భాగమై ఉన్నందుకు మీకు వందనాలు. హృదయపూర్వకంగా మనుషునికి విచారమునైనను బాధనైనను కలగచేయని యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను మీ యొక్క కోపం ప్రభ నిమిషం మాత్రము నినా మీ యొక్క దయ ఆయుష్కాలం అంతా మా పైన చూపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. స్తోత్రం నైనా. రాత్రి అంత కన్నీరు ఉన్న ఉదయం మీ యొక్క సంతోషంతో మీ యొక్క కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ యొక్క సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. స్తోత్రం నైనా. మిమ్మల్ని ఆశ్రయించి వారిని అందరినీ నీవే కాపాడుచున్నావు కాబట్టి ఆనంద ధ్వని చేసే కృపను ప్రభా మీరు నాకు మా అందరికీ దయచేసినందుకు మీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క ఆన్లైన్లో ప్రభా నేను ప్రభా మిమ్మల్ని ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రభా మిమ్మల్ని మహిమ పరుస్తున్నారో, మిమ్మల్ని స్తుతిస్తున్నారో, మిమ్మల్ని ఆరాధిస్తున్నారో వారు చేసే స్తోత్రముల మీద, మేము చేస్తున్న స్తోత్రం మీద స్తుతి సింహాసన ఆశ్రయం ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే యథార్థవంతులకు స్తుతి చేయటం శోభస్కరం అని సెలవిచ్చుంటున్నారు ప్రభా. అటువంటి యథార్థతను ప్రభా మీరు మాకు దయచేసి నడిపించండి. స్తుతి చేసే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. సదాకాలం మీరు మాకు దేవుడైనందుకు మీకు వందనాలు. మీరు మాకు దేవుడిగా ఉన్న ప్రభా యొక్క గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. జీవితకాలం అంతా ప్రభా నేను మరణ భయం చేత దాస్యంకు లోబడిపోయి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ప్రభా నేను మీ యొక్క జీవాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. ఇట్టి నామాన్ని ప్రభా మేము స్తుతించే కృపను మీరు మాకు ఇచ్చిన మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు. నేను మా ఇంటి వారు మిమ్మల్ని సేవించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. ఈ విధంగా మీరు మమ్మల్ని ప్రేమించుటకు మేము ఎంతటి వారం ప్రభా, మా కుటుంబం ఎంతటి మాత్రం ప్రభా, కానీ దయచేత ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి యాజకత్వపు పరిచర్యం మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశంగా మీ యొక్క సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గత కాలం అంతా కాచి కాపాడి మీరు నా జీవితంలో మా అందరి జీవితాల్లో మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన జీవం బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా.
గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రసన్నతని మా మధ్య ఉంచి నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను మేము చేసిన యొక్క స్థితుల మీద మీరు ప్రభా ఎంతగానో ప్రభా మీరు ఎదురు చూస్తున్నారని మేము ప్రభా నమ్ముచున్నాం నైనా. మీరు దాన్ని స్వీకరించి ఉంటున్నారని మేము నమ్ముచున్నాం నైనా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఇంకను ప్రభా వాక్య పరిచర్యలు కూడా మీరు తోడుగా ఉండబోతున్నందుకు మీకు వందనాలు. మీ దాసుని జ్ఞాపకం చేసుకొని మా మధ్య నిలువబెట్టి ప్రభా మీ యొక్క వాక్యంను ప్రభా మీరు మాకు బోధించబోతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో దైవదాసులు మనకు వాక్య పరిచర్య చేస్తారు. అందరు కూడా మీరున్న స్థలంలో భయభక్తులతో కూర్చొని అటు ఇటు వెళ్లకుండా దేవుడు మన మధ్య ఉన్న విషయం జ్ఞాపకం చేసుకొని దైవించి అందరు కూడా విశ్వాసులందరూ కూడా భయభక్తులతో కూర్చొని ఈ యొక్క వాక్యంని వినాలని కోరుచున్నాను. ఎందుకంటే యెహోవా యందైన భయము పవిత్రమైనది, నిత్యము నిలిచునని వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం పవిత్రమైన భయము కలిగి దేవుడు మనతో ఏం మాట్లాడనే ఉంటున్నాడో ఆ వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. Praise the Lord. Thank you, Jesus. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ఆ యొక్క శుభవందనం తెలియజేస్తున్నాను. ఇక పునరుత్థాన దేవుని ప్రభు సముఖములో చేరి ప్రభువును స్తుతించి ప్రభువుని ఆరాధించి కీర్తించి గణపరచుటకు ప్రభు ఇంతవరకు మనకు సహాయం చేశాడు. మరి జీవముల దేవుని యొక్క వాక్యం కొద్ది సమయం ధ్యానిస్తాం. దేవుని సన్నిధిలో మీరున్న స్థలంలోనే తల వంచి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం కొరకై ఆయుధపడదాం. సర్వశక్తి మిక్కిలి కృపా సమృద్ధిగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సుదుర్గమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాను. సమీపింపురాని తేజస్ కలిగిన దేవుడు మేము కలిగి ఆరాధించుటకు ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ కృప కొరకై స్తోత్రములు. దయల మా తండ్రి, ఈ పునరుత్థానమైన మీ సముఖములో చేరి నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కీర్తించి గణపరచుటకు కృప చూపినందుకే వందనము చెల్లిస్తున్నాను. మృతులు మౌనస్తులు దిగిపోయి యెహోవా నిన్ను స్తుతింపరు. నేను మా తల్లి ఇది మొదలుకొని నిరంతరము దేవా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి నాయన అబ్బాని పిలిచి మరుపెట్టుకు నీ కుమారుడికి ఆత్మను మీరు నాలో మాలో ఉంచినందుకే వందనము చెల్లిస్తున్నాను. దయల మా ప్రభువా తండ్రి, ఈ సమయంలో నీ కృపల వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్య వెల్లడిలో వెలుగు కలుగుచున్నది, అది తెలివిలేని వారికి తెలివిని కలిగించున్నది. కనుక మీ సన్నిధిలోంచి నీ వాక్కును పంపి మా జీవితాలను సరిచేసి బాగుపరిచి మీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నాయన మీ కొందములు మీరు మాతో నడిపించండి. ఈ కార్యక్రమంతో దీవెనకరంగా మార్చున్నాయన. ఏదైనా ఆటంకము లేకుండా చేయండి. మా ప్రభు ఇద్దపడుచున్న వాక్యం మాత్రం దృష్టిలో ఎత్తుకొని పోకుండా నీ కాపులు అనుగ్రహించి ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల హృదయాల్లో అతన్ని నీ వాక్యమును నాటమని ప్రార్థిస్తున్నాను. వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబుచ్చుకునే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సమస్త మీ దృష్టికి అంగీకారంగా చేసి నడిపించిన మీ మహిమ కోసమై జ్ఞాపకం చేసుకునమని వేడుకొచ్చున్నాం ప్రభు. సమస్తము మా ప్రభు మీ చిత్తానుసారం కొనసాగింపచేయండి. నీ సన్నిధిలోంచిన వాక్కును పంపండి. ఈ దాసు నన్ను మిసిలో చూడ మరుగుపరిచి మీరు ఏం మాట్లాడు ఉద్దేశించున్నారో ఆ ఉద్దేశములు మా పట్ల నెరవేర్చి మీ నామాన్ని ఘనపరచుకున్నామని విను ప్రతి బిడ్డలో నీ భయమును పుట్టించి నాయన మీ సన్నిధిలో జాగ్రత్తగా కూర్చొని నీ సన్నిధి కొరకు ఎదురు చూచు వారిగా చేయమని ప్రార్థిస్తున్నాను. విను బుద్ధిని వారికి పుట్టించండి. మీరు మాత్రం మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభవందనం తెలియజేస్తున్నాను. హల్లెలూయా. బాగున్నారా అందరూ? మీ అందరికీ ప్రభువైన యేసు మరొకసారి మీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ యొక్క పునరుత్థానమైన ప్రభు సముఖములో చేరి ప్రభు పాదముల చెంత మనము దేవుని వాక్యమును నేర్చుకోవడానికి ఆశతో మనం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశంలో చాలా గొప్ప మన పట్ల ఉన్నవి.
ఆయన ఆలోచనలు, తలంపులు చాలా గొప్పవి. మనందరి జీవితాల్లో దేవుడు మన పట్ల ఏం చేయాలన్నది మనము ఆయన చిత్తప్రకారం నడిపింపడానికి కొరకే ఆయన సహాయం కోసం ఎదురు చూడాలి. మన ఇష్టానుసారంగా మన సొంత నిర్ణయాల చేత మనము మన ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగడానికి వీలు లేదు. మన సొంత నిర్ణయాలు తీసుకుంటే మనం కష్టపడాల్సి వస్తుంది. అందుకు ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, మన జీవితంలో ఒక అనుభవాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చున్నది బాగా గమనించండి. ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది. 17వ వచ్చే భాగాన్ని చదువుకుందాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవకము, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా అది రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించండి. దయగల దేవుడు, దేవుని యొక్క మహాకృప కనికరం చేత ప్రతి ఒక్కరిని కూడా తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ లోతు యొక్క జీవితాన్ని మనం గమనించి చూసినట్లయితే, లోతు తన ప్రారంభ దినము నుంచి కూడా మరి తన ఇష్టాన్నే తను చేసుకుంటున్నట్టుగా మన వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను దీవిస్తాను ప్రభు సెలవిచ్చినప్పుడు ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ 4వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. దేవుడు అబ్రహాముకి చెప్పాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను దీవిస్తా అని చెప్పాడు. నీ మూలమున ఈ లోకమును దీవిస్తాను సెలవిచ్చాడు. అబ్రహాము దైవచిత్త ప్రకారంగా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారముగా ఆయన ఆజ్ఞ శిరసావహించి ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. అతనితో పాటు లోతు కూడా వెళ్ళినట్లుగా రాయబడి ఉంది. లోతుకు మరి ఇక్కడ దేవుడు చెప్పలేదు నువ్వు పలానా ప్రదేశాన్ని వెళ్ళమని. కానీ లోతు వెళ్ళాడు, ఎందుకంటే అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు లోతు కనుక లోతు కూడా అతనితో పాటు బయలుదేరి వెళ్ళాడు. తన సోదరుని కుమారుడు కాబట్టి ఆయన కూడా తీసుకుని వెళ్ళాడు. వారు ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రియమైన వాళ్ళ వారు ఒక చోటు చేరారు. వాళ్ళు అక్కడ వారికి విస్తారమైన పశువులు, గొర్రెలు మందలు, మేకల మందలు ఉన్నాయి. సమస్తమును కూడా వారు కలిగి ఉన్నారు. అయితే 13వ అధ్యాయములో 6వ వచ్చే భాగంలో చూస్తే వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారములై ఉన్నాయి. వారు కలిసి నివసించలేనంతటి విస్తారంగా ఉంది వారికి సిరి సంపదలు. దేవుని ఆలోచనలు వేరు. ఎందుకంటే దైవ చిత్తానుసారంగా మరి ప్రయాణం చేయ వారి కొరకు వారి మధ్యలో ఎవరున్నా కూడా దేవుడు మరి ఓర్చుకునేవాడు కాదేమో. మరి ఒకవేళ ప్రియమైన వాళ్ళరా, లోతు దేవుని యొక్క ఆలోచనలు తలంపులు గమనించి ఉన్నట్లయితే దైవచిత్త ప్రకారంగా ప్రభా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి ఒకసారి అడిగుంటే బాగుండేది. అయితే ఆయన అడగలేదు. ఆస్తి విస్తారమైంది. ఆ విస్తారమైన ఆస్తి ఉండడం బట్టి వారు కలిసి జీవించలేకపోతున్నారు. కనుక ఇక్కడ వేరుగా చేయబడం దేవునికి ఉద్దేశం. కారణం ఏంటంటే అబ్రహాము దైవ చిత్తానుసారంగా పిలుపుకు లోబడి వచ్చినవాడు, లోతు అతనితో కూడా వెళ్ళినవాడు. లోతు పట్ల దేవునికి ప్రణాళిక ఉందో లేదో మరి తెలియదు, కానీ అయితే లోతు కూడా నీతిమంతుడే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
నా ప్రియమైన వాళ్ళారా, వారు కలిసి నివసించలేనంతటి చాలకపోయిన, ఎందుకనగా వారు ఆస్తి వారు కలిసి నివసించలేనంతటి విస్తారంగా ఉంది. కాబట్టి అబ్రహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహాలు పుట్టే, వైరం పుట్టింది. వారు పోట్లాడుకుంటున్నారు, కష్టపడుచున్నారు వారు. అప్పుడు అబ్రహాము లోతుని పిలిచి, మనం బంధువులము కనుక మనకు ఈ యొక్క కొట్లాటలు ఉండకూడదు, దయచేసి నువ్వు నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు, వేరుగా ఉండు, నన్ను విడిచి వేరుగా ఉండు. గమనించారా నా ప్రియమైన వాళ్ళరా? దయచేసి గమనించండి. ఉదయకాలమున నీవు దేవుని పిలుపును అందుకొని ప్రయాణం చేస్తూ నీ ఆత్మీయ యాత్రలో దేవుని పిలుపు లేకుండా నీతో పాటు ప్రయాణం చేస్తున్న వారు ఎప్పుడైనా గమనించావా? నీవు దైవ చిత్తానుసారంగా జీవించిన వారిని, దేవునికి పిలుపు లేని వారిని, దైవ సన్నిధిలో లేని వారిని దైవ చిత్తానుసారంగా జీవింపనే వారు నీతో ఒకవేళ ప్రయాణం చేస్తూ వస్తున్నట్లయితే ఆలోచించమని మనవి చేస్తున్నాను నేను. కానీ దేవుడే తన ప్రజల్ని వేరు చేసి వారిని తన చిత్తాన్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. అబ్రహాం ఎప్పుడు కూడా తృణీకారం చేయలేదు. కానీ ఇప్పుడు కలిసి నివసించలేనంతటువంటి యొక్క విస్తారమైన సంపద వారు కొండ కారణమును బట్టి ఈ రెండు కుటుంబాల వారు, అబ్రహాము యొక్క కుటుంబీకులు లేక ఆయన పనివారు, లోతు పనివారు కలిసి జీవించలేకుండా వారు పోట్లాడుకుంటుంట దేవుని దృష్టికి అంగీకారం కాదు. కాబట్టి అబ్రహాం చెప్తున్నాడు, నీవు నన్ను విడిచి వేరుగా ఉండు నా సహోదరుని కుమారుడా, నన్ను విడిచి వేరుగా ఉండువు. నువ్వు ఎక్కడికి వెళ్తే నువ్వు ఏం కోరుకోలో మొదలు నువ్వే కోరుకో. నువ్వు ఎడమ తోటికి వెళ్తే నేను కుడి తోటికి వెళ్తాను, లేక నువ్వు కుడి తోటికి వెళ్తే నేను ఎడమ తోటికి వెళ్తాను లోతు చెప్పాడు. లోతు కన్నులెత్తి చూచి యొర్దాను ప్రాంతం అందరూ కోరుకొని తన ఇష్టానుసారంగా సొదొమ గొమొర్రా పట్టణంలో ఆయన ఏం చేశాడంటే తన గుడాలను వేసుకున్నాడు. ఎందుకంటే ఆయన చూసిన ప్రదేశం అంతా కూడా యెహోవా తొడవలు ఆయన కట్టి కనిపించింది. దేవుని సన్నిధిలో ఆయన అడగలేదు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఒకవేళ నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నావు? ఆయన దేవుని మాట ప్రశ్నించలేదు, దేవుని అడగలేదే, దేవుని వద్ద సలహా తీసుకోలేదు, దేవునికి ఆలోచనకు ఆయన చివరికి ఒకవేళ ఆయన కూడా అడిగి ఉంటే బాగుండేది కదా, అయ్యా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అని. ఎందుకంటే అబ్రహామునికి పిలిచి చెప్పాడు కదా దేవుడికి పలానా దగ్గర వెళ్ళమని. నాకు కూడా ఒకవేళ ఆయన చెప్తాడేమో అని ఒక ఆలోచన దేవుని అడుగుంటే బాగుండేది. అప్రియమైన వాళ్ళరా, ఆ ప్రదేశం అంతా అతనికి యెహోవా తోట వలె ఉన్నది. ఆయనకి ఐగుప్తు దేశములే నీళ్లు పాలు దేశమై ఉన్నది అది. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసినట్లు వారు ఒకరినొకరు వేరైపోయి అబ్రహాము కానానులో నివసించిన రాయబడి ఉంది. ఇలాగున వారు వేరైపోయారు, వాళ్ళు విడిచి ఒకరికొకరు వేరే జీవించారు. ఆ విధముగా అక్కడి నుంచి తన సొంత ఆలోచనలే, తన మనసులో ఏదనుకుంటే అదే చేస్తున్నాడు. దేవుడు విచారణ చేయలేదు, ఆయన దేవునికి ఆలోచన కనిపెట్టలేదు. తిరిగి కింద రాయబడి ఉంది, లోతు 2వ వచనంలో ఆ మైదానం అందున్న పట్టణాల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. చూసారా, ఆయన వేసుకున్నట్టు స్థలము, ఆయన గుడారం వేసుకున్న స్థలము సొదొమ దగ్గర ఆ మనుషులు దుష్టులని, వారు బహు పాపులని బైబిల్ రాయబడి ఉంది. అటువంటి వాడిని ఎరిగి కూడా అక్కడి నుంచి వేరే రావడానికి ప్రయత్నం చేయలేదు లోతు. అక్కడే ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే యెహోవా తోట వలె కనిపించి ఐగుప్తు దేశం నీరు పారు వలె దేశం వలె ఆయన కనిపించి కాబట్టి తన ఇష్టాన్ని మాత్రమే జరిగిస్తున్నాడు. ఈనాడు వినిచున్న దేవుని బిడ్డలు అందరూ కూడా చాలా మంది తమ ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే 15వ వచనంలో
నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానములకు సదాకాలం ఇచ్చేదని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. 14-15 వచ్చిన భాగంలో 14 చూసినట్లయితే, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు తూర్పు తోటను, దక్షిణ తోటను, తూర్పు తోట, పరమ తోట చూడము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానమును సదాకాలము నీకు ఇచ్చేదని చెప్పాడు. కనుక ఆయన ఆ ప్రాంతంలో సంచరించి చూచి, నా ప్రియమైన వాళ్ళరా, దైవచిత్తానుసారంగా తన గుడారాన్ని ప్రభు చూపించిన స్థలములో ఆయన వేసుకున్నాడు. దేవుడు చూపించిన స్థలములో అబ్రహాము గుడారం వేసుకున్నాడు. తనకిష్టమైన స్థలంలో లోతు గుడారాన్ని వేసుకున్న సొదొమ వద్ద తన జీవితాన్ని కొనసాగింపచేశాడు. 14 అధ్యాయం వచ్చేసరికి, ప్రియమైన వాళ్ళరా, లోతు మీదకి దుమ్మిగా పడి వచ్చారు శత్రుసేన. ఆయన కలివి అంతటికి దోచుకొని వెళ్ళారు. ఆ విషయం అబ్రహాము తెలిసింది. అబ్రహాము తన సహోదరు కుమారుడు విడిపించడానికి కొరకు ఆ 14 అధ్యాయంలో 14 వచ్చిన చూస్తే, అబ్రహాము తన తమ్ముడు చెరపడని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 మందిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులు తరిమి రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వాడిని కొట్టి దమస్కునకు ఎడంతటున్న హోబ మట్టుకు తరిమి ఆస్తి ఆమెతో తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను అతనికి అప్పగించిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో అబ్రహాం వెళ్ళి ఆ శత్రువులు జయించి తన తమ్ముని ఆస్తిని అంతటిని తిరిగి తీసుకుని వచ్చి, అనగా తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును తమ్ముడుగా ఇక్కడ మనకు పరిచయం చేస్తుంది. తిరిగి తీసుకుని వచ్చి ఇచ్చినట్లుగా రాయబడి ఉంది. ఈ విధముగా లోతు యొక్క జీవితము కొనసాగబడుతూ ఉంది. ఇలా ఉన్న సమయంలో ప్రియమైన వాళ్ళ 15, 16, 17, 18 అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితము ఏదో గొప్ప ఆత్మీయంగా మనకు కనిపిస్తుంది. 19వ అధ్యాయం వచ్చేసరికి లోతు సొదొమ గవని వద్ద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఈయన సొదొమ గవని వద్ద కూర్చున్నాడు. 18వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చున్నాడు. మరి ఇద్దరి జీవితం చూడవసరి ఎలా కనిపిస్తుందో, అబ్రహాము గుడారం ఎదుట కూర్చున్నాడు, ద్వారం ఎదుట. కానీ సొదొమ గవని వద్ద లోతు కూర్చున్నాడు. ఇద్దరికి ఎంత వ్యత్యాసం చూడండి. ఆడు కూర్చున్న పద్ధతి బట్టి చెప్తున్న వారికి స్థితి ఆత్మీయత ఎంత గొప్పదో అని. నా ప్రియమైన వాళ్ళ, నువ్వు ఎక్కడ కూర్చున్నావు? అందుకని మొదటి వచ్చంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా అండి? అక్కడ, దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చొనక అని రాయబడింది. అపహాసకులు కూర్చుండు చోటు కూర్చోవద్దండి. అబ్రహాము మరి గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉండగా దేవుడు దర్శించి అతనికి ఆశీర్వాదం అనుగ్రహించగా చూస్తున్నాం. అదే ప్రభు ఈ 19వ అధ్యాయంలో కూడా కనిపిస్తున్నాడు. అయితే లోతు సొదొమ గవని దగ్గర కూర్చుంటారండి. లోకస్తులు కూర్చుంటారు, లోకపు మాటలు చెప్పేవారు కూర్చుంటారు, లేనిపోయినవి చెప్పేవారు కూర్చుంటారు, కథలు మాట్లాడు కూర్చుంటారు. ఇష్టాసి ఈ లోకకుడి సంభాషణ. అటువంటి వారి మధ్య లోకస్తుతో కూర్చుని ఉన్నాడు లోతు. ఆ మరి వచ్చంలో లోతు సొదొమ కూడా కూర్చుని, లోతు వాడిని చూచి వాడిని ఎదుర్కొడుకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకంటే ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవని వద్ద కూర్చొని ఉండెను. అసలు ఇద్దరు దేవతలు ఎందుకు వచ్చారు? సొదొమ గొమొర్రా లెక్క పాపము బహు ఘోరమైంది కాబట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి సృష్టికర్త దేవుడికి ఎదుకు వచ్చాడు.
మరి ఆయన నాశనం చేయక మునుపు అబ్రహామును దర్శించాడు, అబ్రహాముతో సహవాసం కలిగి ఉన్నాడు. ఎందుకు వచ్చిన విషయాన్ని అబ్రహాముకు చెప్పాడు. నేను చేయబో కార్యమును నా దాసుని అబ్రహామునకు నా చెంది అబ్రహాము నేను దాచదనా అని అనుకున్నాడు. తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత అబ్రహాము ప్రభు సన్నిధిలో ఇంకా నిలబడి ఉండి ఆ సొదొమ పట్టణంలో ఉన్నటువంటి తన సహోదరు కుమారుడు లోతు విషయమై ఆయన విజ్ఞాపన చేసి వేడుకున్నట్లుగా రాయబడి ఉంది. ఆయన మాటను ఆలకించాడు దేవుడు. చూసారా, గుడార ముందు గుడార ద్వారం ముందు కూర్చున్నట్టు వ్యక్తి యొక్క ప్రార్థన ఆలకించి, దేవునితో సహవాసం చేసిన యొక్క వ్యక్తి ప్రార్థన ఆలకించి తన సహోదరు కుమారుడు విషయమై ఆయన అబ్రహాము ఏది వేడుకున్నాడో దాన్ని అంగీకరించి సహాయం చేయుటకై ఆయన ఒప్పుకున్నాడు. అయితే బయలుదేరి వచ్చేసరికి లోతు సొదొమ గవని వద్ద కూర్చున్నాడు. దేవుని సన్నిధిలో లేడు, దేవునితో సహవాసం చేయలేదు, ప్రార్థన లేడు, ప్రార్థన కొడుకులో లేడు, కుటుంబ ప్రార్థనలో లేడు, సంఘ ప్రార్థనలో లేడు, వ్యక్తిగత ప్రార్థనలో లేడు. కానీ సొదొమ గవని వద్ద లోకస్తుల్లో కూర్చుని ఉన్నాడు. నీవెక్కడ కూర్చున్నావు? ఈ దినమున కూర్చుని ఉన్నావా? దేవుని పాదం చేత ఉదయకాలమున నీ కుటుంబంతో పాటి ఆరాధిస్తున్నావా? దేవుని సన్నిధిలో పాడుచున్నావా? వాక్యాన్ని వినుచున్నావా? దేవుని కనపరుచుచున్నావా? లేక నీ సొంత పనులు చూసుకుంటున్నావా? ఆదివారం ఆదరణ విడిచిపెట్టి నీ ఇష్టాసంగా ప్రవర్తిస్తున్నావేమో. లేక లోతులాగా లోకస్తుతో కూర్చొని సాంగత్యం చేస్తూ వారితో సంభాషణ చేస్తున్నావేమో. వారితో విస్తరించి నువ్వు మాట్లాడుతున్నావు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదని జ్ఞానం చెప్పాడు. విస్తరించి లోకంతో మాట్లాడుతున్నావేమో. దేవుని బిడ్డ, నీవు నేను మనం మాట్లాడాల్సింది మన సృష్టికర్త దేవునితో. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిలో ప్రార్థించి నడవలసిన మార్గము నాకు బోధించమని అడగాల్సిన వారం. ఎక్కడ ఉన్నావు నీవు? పరిశీలించుకుంటున్నావు. ఉదయకాలమున వచ్చింది. నీవు నీ స్థానుసారంగా ఏర్పరచుకున్నటువంటి నీ ఊరి మీదికి, నీ మీదికి దేవుని ఉగ్రతో వచ్చిన ప్రియమైన వాళ్ళ ఉగ్రతో తప్పించబడడానికి దేవుడు నీ కిడ్ని ముద్దకో నీతి ముద్దక ప్రార్థన ప్రభు అంగీకరించాడు. ఒకవేళ నువ్వు దేవ చిత్తాసను జీవించడే తప్పకుండా దేవుడు ఆ సమస్య నుంచి తప్పిస్తాడు ఆయన. ప్రియమైన వాళ్ళరా, ఆలకిస్తున్నావా? అంగీకరిస్తున్నారు ఈ మాటలు మీరు? నా ప్రియ సంఘమా, ఆలకించండి. అని కూర్చున్నాడు అక్కడ. ఓ ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క లేఖనంలో వారు ఎదుర్కొని, నా ప్రభులారా దయచేసి రండి, మీ కాళ్ళు కడుక్కోండి, కాస్త మీరు విశ్రాంతి తీసుకోండి, మీరు పెద్దగా లేచి మీ తోడు మీరు వెళ్ళవచ్చు అని అన్నప్పుడు వారు అందుకు వారు అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చమని వారు చెప్పారు. అలా కాదు, మేము రామయ్య నీతో పాటు నీ ఇంట్లోకి అన్నారు. కానీ అబ్రహాముతో ఏమన్నారు గమనించారా? మా 10వ అధ్యాయంలో 3వ వచనం, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నాడలా నీ దాసుని దాటిపోవద్దు, నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుక్కొని చెట్టు కింద అలసట తెచ్చుకున్నది, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములు బలపరుచుకున్నది, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తమే కదా మీ దాసు వద్దకు వచ్చి తినండి. వారు నీవు చెప్పినట్లు చేయండి. హల్లెలూయా. అబ్రహాముతో అంటున్నారు నువ్వు చెప్పినట్టు చేయి, కానీ లోతు అంటున్నారు అలా కాదు. చూసారా ఎంత వ్యత్యాసమో? ఆయన గుడారం దొరదు కూర్చున్నాడు, ఈయన సొదొమ గోడలు కూర్చున్నాడు. వారు అబ్రహాము యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలని అలాగూ చేయమన్నారు. ఇక్కడ లోతు యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఇష్టపడలేక అలా కాదు మేము వద్దు మాకు అన్నారు. చూసారా ఎంత వ్యత్యాసం కనిపిస్తుందో? పరిశీలన చేసుకుని మనం చేస్తున్నా. అయితే అతడు మిక్కిలి బతిమాలుకున్నాడు. చూసారా, అబ్రహాం జస్ట్ అయ్యా మీరు నాతో పాటు ఉన్నది ఇక్కడ అలసట తెచ్చుకోండి అంటే నువ్వు చెప్పినట్టు చేయమన్నారు. ఇక్కడ నేను బతిమాలు కొట్టున్నాడు.
ఆ తర్వాత బలవంతము చేసేటప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించేది. అతడు వారు విందు చేసి పొంగని రొట్టెలు కాల్చిగా వారు భోజనం చేశారు. ఆ సమయంలో ఆ సొదొమ పట్టణంలో పాపిష్టి జనాంగము, అక్రమకారులు, దేవునికి విరోధమైన వారంతా వచ్చి నీ ఇంటికి వచ్చిన మనుషులతో మేము వారు కూడినట్లుగా వారిని మా వద్దకు తీసుకురామని ఆ యొక్క సొదొమలో నివాసం చేస్తున్న పాపిష్టి జనాంగం దేవునికి విరోధమైన మాటలు మాట్లాడారు. అయితే లోతు, అయ్యా ఈ పాతకం కట్టుకోవద్దండి అని అంటూ అక్కడ మాట్లాడుతున్న ఆ భయంకర పరిస్థితుల మధ్య ప్రియమైన వాళ్ళరా ఆయన ఒక మాట మాట్లాడుతూ 7వ వచనంలో, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. గమనించారా? అంత భయంకరుడికి సొదొమ పట్టణ ప్రాంతంలో లోతు ఎంతో జాగ్రత్తగా కుమార్తెలు కాపాడుకున్నాడు. ఆ విషయంలో దేవునికి మహిమ చెల్లించాల్సి వారం అంటున్నాం. వారు ఉన్నారయ్యా, వారి కావాలి తీసుకుని వస్తాను, వారి మీ ఇష్టం చేయండి, కానీ నా ఇంటి దాపుకొచ్చి ఈ మనుషులు మీరు ఏం ఆ పాపం పట్టుకోవద్దు, ఇలా చేయడానికి వీల్లేదని చెప్పాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారు 9వ వచనంలో, వారు నీవు అవతలిగా ఇవ్వమనరి, మరియు వారు వీడు ఎవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరగా నుండో చూచుచున్నాడు, వీడు ఎవడో అంటున్నారు. సాక్ష్యం చూసారా? వీడు ఎవడో మన మధ్యకు వచ్చాడు. లోతు యొక్క సాక్షి గమనించారా? ఎవడో అంటున్నారు, వీరు మనలో పరదేశిగా వచ్చి తీర్పరిగా మన మధ్య ఉన్నాడు. ఈ మాట చెప్తున్నా ఇంకో మాట జ్ఞాపకం వస్తుంది. అబ్రహాం గురించి ఏమన్నా తెలుసా అండి? అబ్రహాముని గురించి, అయ్యా నీవు మహారాజువై ఉన్నాను రాయబడింది మాట, మా మధ్యలో నీవు మహారాజువై ఉన్నావు అనే ఒక మాటని సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ. గమనించండి. ఇరవై 23వ అధ్యాయంలో 6వ వచ్చే భాగంలో చూసినట్లయితే, శారా ముద్దు పొందిన తర్వాత పొలం అడగడానికి వెళ్ళి అబ్రహాం వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ మనుషులు ఏం మాట్లాడుతున్నారు సాక్ష్యం ఇస్తున్నారు. హేతుకుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు. హల్లెలూయా! ఎంత మంచి మాట చూసారా? నీవు మహారాజు అయి ఉన్నావని అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తే, ఇక్కడ సొదొమ మనుషులు ఏమంటారు లోతుని, వీడు ఎవడో అంటున్నారు. గమనించారు ఈ మాటల్ని? నీ పిలిపేంటి? నీ నివాసం ఎక్కడ వేసుకున్నావు? నీ సాక్ష్యం ఏమిటి? నీ పరిస్థితి ఏంటి? ఆలోచిస్తున్నారు నా ప్రియమైన వాళ్ళరా? ఆ కొన్నటి లోకస్తులతో సహవాసం చేస్తే నీతిమంతుడికి ఈ లోతు సైతము కూడా సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఇక్కడ లోతును గురించి అపోస్తలుల పేతురు ఒక మాట మాట్లాడుతూ అంటున్నాడు. గమనించి చూసినట్లయితే, లోతు నీతిమంతుడు, అతడు తన నీతిగల మనస్సుని నొప్పించుకుంటూ వచ్చాడంట. చూడండి దయచేసి. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలని వచ్చినప్పుడు దుర్మార్గుల కామ వికార చేష్టల వలన బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియలను బట్టి దినదినము నీతిగల తన మనస్సుని నొప్పించుకొనుచూ వచ్చను.
చూసారా సాక్షి ఎంత బాగా రాశాడో పేతురు భక్తుడు ఆయన గురించి. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం నుంచి మాటలు మళ్ళా చూస్తే 3 పర్యాలు నీతిమంతుడు రాయబడి ఉంది అక్కడ. అతడు నీతిమంతుడని, తన నీతిగల మనసు అని, తన నీతిగల మనసు నొప్పించుకొచ్చు వచ్చేట్టుగా రాయబడి ఉంది. మరి అటువంటి నీతిమంతులకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకంటే నువ్వు ఉన్న స్థలం అటువంటిది, నువ్వు ఏర్పరచుకున్న స్థలం అటువంటిది, నువ్వు కూర్చున్న స్థలం అటువంటిది. ఎక్కడ కూర్చున్నావు? ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? ఎక్కడ నీ నివాసం ఏర్పరచుకున్నావు? ఆలోచిస్తున్నారా ఈ ఉదయకాలం నా దేవుని సన్నిధిలో? నా ప్రియమైన వాళ్ళరా, దేవుని పిలుపు లేకుండా బయలుదేరి ఉండవచ్చు, కానీ అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు కాబట్టి అబ్రహామును బట్టి దేవుడు నిన్ను దీవించాలనుకున్నాడు లోతుని. నా ప్రియమైన సంగమా, వీళ్ళు అంటున్నారు వీడు ఎవడో మన మధ్యకు వచ్చి మన మీద తీర్పరిగా ఉంటున్నాడు. గమనించారా? అలా మాట్లాడారు. ప్రియమైనకి జరిగే విషయం మీకు ఎరిగే ఉన్నారు. కోపం వచ్చింది, లోతు లోనికి తీసుకున్నారు. అప్పుడు లోతుకు బోధిస్తున్నారు వీరు 13వ వచనంలో 13 మేము ఈ చోటు నాశనం చేయవచ్చుదేమి, వాని గురించి మరి యెహోవా సన్నిధిలో గొప్పదాయని గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి మళ్ళీకి వెళ్ళాడినా ఈ పట్టణాన్ని నాశనం చేయని వస్తే లోతు ఏం చేశాడు? తన కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనటువంటి సొదొమ పట్టణస్థులు వారిని మళ్ళా కోరుకుంటున్నాడు. చూసారా నా ప్రియమైన వాళ్ళరా? ఇద్దరు కుమార్తెని కాపాడుకున్నాడు, నీతిమంతుని సాక్ష్యమే ఉంది. కానీ తన హృదయంలో ఏముందంటే తన కుమార్తెను పెళ్లాడనైనటువంటి సొదొమ కాపురస్తులు ఉన్నారు. హృదయంలోంచి వాడిని తీసేయలేదు. ఎందుకంటే తన భార్య కుటుంబీకులు కాబోలు, మరి లేకపోతే ఇంకొకరు కాబోలు. మొత్తానికి సొదొమ పట్టణస్థుల్ని అల్లుళ్ళు చేసుకోవాలనుకుంటున్నాడు. గమనించండి. అల్లుతో మాట్లాడలేండి, ఈ చోటు విడిచిపెట్టిరండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పాను. ప్రభు చెప్పిన మాట అలాగే చెప్పాడు. యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడయ్యా, దయచేసి నా కుమార్తె పెళ్లి చేసుకోవడం అల్లులరా, దయచేసి రండి, బయటకు వెళ్ళిపోదాం అని చెబితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూశారు అక్కడ. అయితే అతడు తన అల్లుల దుస్థితికి ఎగతాళి చేయువు అని వలె ఉండను. ఇందాక వీడెవడో మన మధ్యకు వచ్చాడు, తీర్పరగా మన మధ్య ఉన్నాడు అన్నారు. ఇప్పుడు అల్లులు ఏమంటారంటే వారి మామయ్య చూసి పట్టు తీసుకొని కాబోయే మామయ్యని అల్లులు ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నారు. పదిహేను వచనంలో తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి ఇక సహించలేకపోతున్నాడు ప్రభు. ఆ దూతలు ఏం చేస్తున్నారంటే త్వరపెట్టి లెము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. ఒకవేళ నీ కుమార్తెలు పెళ్లి చేసుకోవాలి సిద్ధమైన అల్లుళ్ళు కూడా దేవుని దృష్టిలో ఉన్నట్లయితే ప్రభు వాడు కూడా చెప్పిండు, దయచేసి నీ అల్లుడికి తీసుకొని రావయ్యా అని చెప్పిండే. వాళ్ళు ఇష్టం లేదు. అయితే 12వ వచనం చూస్తే అప్పుడు ఆ మనుషులు లోతు ఇక్కడ నీకు ఎవరెవరు ఉన్నారు, నీ అల్లుని, నీ కుమారుని, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరూ వెలుపలు తీసుకొని రా. అక్కడ బోధించాడు, నీ అల్లుని కూడా తీసుకొని రమ్మని చెప్పాడు. అయితే ఎప్పుడైతే నీతిమంతుడు లోతుని అవమానపరిచి హేళన చేసి హీనపరిచారో అప్పుడు ఆ అల్లులు కూడా ప్రభు అవాయిడ్ చేసేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బాగా వింటున్నారా వాక్యాన్ని? చూడండి 12వ వచనంలో అప్పుడు ఆ మనుషులు ఏమన్నారంటే లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరెవరు ఉన్నారు, నీ అల్లుని, నీ కుమారుల్ని, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము అంటే అప్పుడు అల్లుని కూడా తీసుకుని అన్నాడు. ఎందుకంటే లోతు యొక్క ఆలోచన వారు మరి మన్నించారేమో కాబోలు. సరే బాబు ఇష్టపడ్డాడు కదా, మంచిదేలే అనుకుని అల్లుడికి తీసుకున్నావా అని చెప్పారు. ఆ మాట వెళ్ళి చెప్తే ఈ అల్లుడు ఎగతాళి చేశారు. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఇక్కడ ఇదిగో ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా
నీ భార్యను, ఇక్కడ ఉన్న నా ఇద్దరు కుమార్తెలను. వాటపోట అల్లుళ్ళు తీసేశాడు. ఎందుకంటే దేవుని లిస్టులో లేరు, ఎగతాళి చేశారు కదా. హలో, ఎగతాళి చేస్తున్నావా? నీతిమంతుల్ని ఎగతాళి చేస్తున్నావా? అవమానపరుస్తున్నావా? నీతివంత బిడ్డలని, దేవుని ప్రజల్ని, దేవుని కలిగిన వాడిని నువ్వు హేళన చేస్తున్నావా? నిందిస్తున్నావా వారిని? ఆలోచన చేసుకో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిస్తావు వాక్యాన్ని. నీ భార్యని, నీ ఇద్దరు కుమార్తెలను, ఎందుకంటే మీతో వాళ్ళంతా హేళన చేస్తున్నారు. వాళ్ళు నీ అల్లుడు హేళన చేశారు, ఈ ఊరి వారు హేళన చేస్తున్నారు. ఈ ఊరి వారు నువ్వు తీర్పుగా ఎవడంటున్నారు? వాళ్ళతో పని లేదు, వాళ్ళందరూ అవార్డు చేశాడు. ఇప్పుడు అల్లుడు కూడా అవార్డు చేశాడు. అందుకనే చెప్తున్నాడు దేవుడు, నీవు, నీ భార్య, నీ ఇద్దరు కుమార్తెలు రండి, బయటికి రండి, వారిని తీసుకుని రమ్మని చెప్పారు. 16వ వచనం కనబడుతుంది. అతడు తడవు చేసాను. ఏం చేశాడంట? తడవు చేస్తున్నారు. ఇంకెందుకు తడవు చేస్తున్నావు? ఎందుకు తడవు చేస్తున్నావు? ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? ఇంకా నీవు ఒకవేళ ఏమైనా మారు మనసు పొంది పశ్చాత్తాపడి వస్తారని అది ఎదురు చూశాడేమో కాబోలు. కాదు, ఆయన తడవు చేశాడు. బహుశా ఆయన ఉద్దేశం అదే ఉండొచ్చు. ఒకవేళ నా కుమార్తె పెళ్లి చేసుకున్న వ్యక్తులు వస్తారేమో, మార్పు చెందిన తడవు చేశాడు. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన, దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఉన్న స్థలంలో దేవుడి చేతిని ప్రభుని స్తుతించి, ప్రభుని ఆరాధించి, ప్రభుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తడవు చేసేటప్పుడు, నువ్వు ఇంకా అక్కడే ఉన్నప్పుడు ప్రభు నీ మీద కనికర పడుతున్నాడు. ఎంత కనికరం దేవుడు ఉంది. ప్రభు కనికర పడుట వలన ఆ మనుష్యులు, ఆయన రాలేదు లోతు, కానీ ప్రభు కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి, తరువాత ఆయన ఊరి బయటను ఉంచిరి. ఆ దూతలు వాడిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత 17వ వచనంలో, ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడా నిలువక, నీవు నశించిపోకుండా ఆ పర్వతం వెనుక పారిపోమని చెప్పాడు. సో నువ్వు తడవు చేస్తే నీ చేతిని, నీ భార్య చేతిని, నీ ఇద్దరి పిల్లల చేతిని దేవుడు కనికర పట్టడం వలన నీ చేయి పట్టుకు, నువ్వు రాలేదు కాబట్టి ఆయన నీ చేతిని పట్టుకొని, నీ భార్య చేతిని పట్టుకొని, కుమార్తె చేతిని పట్టుకొని ఆ ఊరి వెలుపలకు తీసుకొని వచ్చి ఊరి బయట ఉంచారు. వెలుపలకు తీసుకొచ్చిన తర్వాత ఇక ఏమంటున్నాడు? నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్లు పారిపో. అవకాశం ఇచ్చాడు దేవుడు. నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్లు పారిపో. ఇక ఉండదు ఇక్కడ. ఆయన చేయవలసిన పని అంతా చేశాడు. ఇక నువ్వు చేయాలి, నువ్వు చేయాల్సిన పని ఉంది. ఇక వింటున్నారా? నువ్వు ఎక్కడికి పోవాలో అక్కడికి తీసుకెళ్ళి పెట్టేయగలడు దేవుడు, కానీ నీ పని కూడా ఉంది కదా. నువ్వు కూడా పని చేయాలి కదా. నువ్వు పని చేయకుండా కూర్చుంటే ఎలాగూ? కన్నలు పెంచుకొని ఇసాలకు దేవుడు ఉదయాన్నే ఆకాశం నుంచి వెల్ ప్రిపేర్, ఇప్పుడు ఉన్నాయి కదా రెడీ ఫుడ్ పంపించుంటే ఆకాశంలో నుంచి, పరలోకం నుంచి. కానీ ఆయన అలా చేయలేదు. మీరు లెయ్యండి, ఉదయకాలమున లేచి ఇదిగో మీరు వాటిని సమకూర్చుకోండి, వాటిని మరి దొలకొట్టండి, వాటిని రోట వెయ్యండి, వాటిని దంచండి, వాటిని విసరండి, ఆ తర్వాత అప్పము చేసుకొని ఆ తర్వాత తినండి అన్నాడు. ఊరికి ఇచ్చేస్తే ఇచ్చిన తర్వాత మరి పని పెట్టాలి కదా నీకు. చేసి ఎంత చేశాడు దేవుడు. కనికర పడ్డాడు. నీ చేయి పట్టుకున్నాడు, నీ భార్య చేతి పట్టుకున్నాడు, పిల్లల చేతి పట్టుకున్నాడు, తీసుకుని బయట పెట్టి నీకు పని పెట్టాడు. నువ్వు పారిపో. ఎందుకు? నీ ప్రాణమును దక్కించుకో. ఎందుకంటే ఇక్కడ ఉండవు, చస్తావు. ఇక్కడ ఉన్నావు అనుకో, ఈ శాపగ్రస్త ఊరిలో, సొదొమ పట్టణంలో ఉన్నట్లయితే, శాపగ్రస్తమైన ఈ ఊరిలో, నిన్ను హేళన చేసే ఊరిలో, నువ్వు తీర్పుగా నువ్వు ఎవడవని నిన్ను అన్నటువంటి ఈ ఊరిలో దేవుని దృష్టికి అవ్యాచ్యమైన కార్యం చేస్తున్నటువంటి ఆ యొక్క దుర్మార్గుల ప్రదేశము పైకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది. కాబట్టి కొన్ని ఇక్కడ ఉంటే చచ్చిపోతావు. కాబట్టి నీ ప్రాణమును దక్కించుకున్నట్లు
పారిపో. పని మనం చేయాలి. దేవుడు మార్గం చూపించాడు. నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు చూపించాడు, బోధించాడు, సెలవిస్తున్నాడు. పారిపోవు, నీ ప్రాణాన్ని తప్పించుకున్నట్లుగా. నీ వెనక్కి కూడా చూడకుండా పారిపో. ఈ మాధ్యమంలో ఎక్కడ నిలవకుండా పారిపో. ప్రాణం దక్కించాడు, పారిపోమన్నాడు. వెనక్కి చూడకుండా పారిపోమన్నాడు. ఎక్కడా నిలవకుండా పారిపోమన్నాడు. ఈ 3 పనులు పెట్టాడు. ఏమన్నాడు? ఆ పర్వతానికి అంటే ఓ పర్వతం చూపించి ఆ పర్వతానికి పారిపో. ఇవన్నీ చెప్పి ఎక్కడికి వెళ్ళాలన్న స్థలాన్ని కూడా చూపిస్తూ ఆ పర్వతానికి పారిపో చూపించేందుకు. అక్కడ కనిపిస్తున్న పర్వతం, అక్కడికి వెళ్ళిపో. అక్కడ పోయేందుకు ఎక్కడ నిలవద్దు, మైదానం నిలవద్దు, వెనక్కి చూడవద్దు, పారిపో, నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్లుగా అని చెప్పాడు. అయితే 18 వచ్చేలో ఏం రాబడి చూసారా? ఇక్కడ చూస్తే ఇదిగో 18 వచనంలో లోతు, ప్రభువా అలా కాదు. ఏమంటున్నాడండి? అలా కాదు అండి. ఎలాగో వింటున్నారా? ఓ విశ్వాసి, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ఆన్లైన్ పరీక్షలో కూర్చొని వింటున్నటువంటి వ్యక్తులు అందరూ దయచేసి ఆలకించి మనవి చేస్తున్నా, అలా కాదు అంటున్నావా? మరి ఎలాగ చేయమంటావు బిడ్డ? ఇంత చేసి ఇవన్నీ బోధించి నీ ప్రాణాన్ని తప్పించుకోవడానికి పారిపోమ్మని, నిలవద్దని, మైదానంలో ఎక్కడ ఉండవద్దని ఓ పర్వతాన్ని చూపించి అక్కడికి వెళ్ళిపోమ్మని ప్రభువే చెప్పి నేను ఆ ఊర్లో తీసుకొచ్చి బయట పెడితే, ఇంత పని చేస్తే కూడా నీ మీద కనికరపడి ఏమంటున్నావు? అలా కాదు ప్రభువా, అలా కాదు ప్రభువా. మరి ఎలాగండి? నీ ఇష్టం నెరవేర్చాలనుకుంటున్నావా? అవును, నీ ఇష్టమే. విరుచున్న ఈనాడు క్రైస్తవ సంఘం, ఈనాడు క్రైస్తవ లోకం ఏం చేస్తుంటే వారి యొక్క ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్న. జాగ్రత్త సుమా, నీ ఇష్టాన్ని నెరవేర్చాలని అనుకున్న రోజున నీ పతనానికి నీకు నీవే పునాది వేసుకుంటున్నావు. జాగ్రత్త. నీ ఇష్టాన్ని కాదు నెరవేర్చడానికి ప్రభువుని పిలిచింది. ఆయన చిత్తమును, ఆయన ఇష్టము చేయడానికి మాత్రమే నువ్వు నియమించబడాలి. దేవుడికి తెలుసు నీ ఏం చేయాలో, నీ ఎక్కడ పెట్టాలో, నీ ఏం చేయాలో, నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా బ్రతకాలో దేవుడికి తెలుసు. నీకేమీ తెలియదు, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వేమి చేయలేవు, ఆయన అన్నీ చేయగలడు. మనం నిమిత్త మాత్రులం, ఆయన చెప్పిందే చెయ్యాలి మనం, అంతే. గతాదు నేర్చుకున్నాం. గిద్దోను దేవుడు చెప్పేట్లే చేశాడు. ఏం చెప్పాడు దాన్నే చేశాడు. ఆయన మాటకు లోపడ్డాడు, ఆయనకు విధేయత చూపించాడు. నువ్వేం చేస్తున్నావు? చేసావా చెప్పినది? ఇంత ప్రేమించి నీ మీద కనికరపడి నేను హత్తుకొని నిన్ను ప్రేమించి తన దాసుడు అబ్రహాము నిమిత్తమై దేవా ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ అక్కడ ఒక తమ్ముడు ఉన్నాడయ్యా, నాకు కాపాడవా అని విజ్ఞాపన చేసి వేడుకున్నాడు. ప్రార్థనకు జవాబు ఇది. అలా కాదు ప్రభువా అంటున్నాడు లోతు. మరి ఎలాగండి? ఇదిగో తన ఇష్టాన్ని చూపెడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచింది. చాలా సంతోషమయ్యా, వెరీ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. అంత సరిపోద్దా? నీవు నా ప్రాణాన్ని కాపాడును బట్టి నా మీద నీ కటాక్షం చూపించావని నేను చాలా సంతోషిస్తున్నాను ప్రభువా అని అన్ను. ఏమంటున్నాడు ఆయన? నువ్వు పోతావో పోలేవని దేవునికి తెలియదా? నువ్వు పోలేవని తెలిసినట్లయితే దేవుడు ఎందుకు చెప్పింటాడు నండి నీకు? ఇది నీ సొంత ఆలోచన కదా, ఇది నీ ఆలోచన కాకపోతే మరి దేవుని ఆలోచన ఎలా వచ్చింది నీకు? అసలు ఆలోచన దేవుడు చెప్తే మరి మారు మాట్లాడుతుందా? ఆకాశ భూమి గద్దించిన, నా మాటలు గద్దించిన, సెలవిచ్చిన దేవుడు అలా కాదు ప్రభు నువ్వు అన్నట్లయితే నేను పారిపోలేను ఆ పర్వతానికి. ఒకవేళ పారిపోతే నేను చచ్చిపోతానేమని నువ్వు అనుకుంటున్నావు, అంతేకాని ఒకవేళ నువ్వు చస్తావని దేవుడు అనుకుంటే నిన్నెందుకు పొమ్మంటాడండి ఆ పర్వతానికి? ఆ మార్గంలో నువ్వు చస్తావని చెప్తే ఒకవేళ దేవుడు అనుకునేవాడైతే నేను ఎందుకు అక్కడికి పోమని చెప్తాడు ఆయన?
నేను బ్రతికించడానికే చెప్పాడు. నీ ప్రాణము దక్కించు, బాగా గుర్తు చేసుకో, వాళ్ళకి గుర్తు చేస్తాను ఈ మాటని. నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్లు ఆ పర్వతమునకు పారిపోము అన్నాడా లేదా దేవుడు? అన్నాడు కదా. చెప్పడం ఒకసారి నాతో పాటు అన్నాడా లేదా? మీరున్న ఇంట్లో మీరు నాకు వినపడపోయినా పర్లేదులే, దేవుడు వినపడుతుంది అన్నాడా లేదా? ఏమన్నాడు? నీ ప్రాణమును దక్కించుకున్నట్లు ఏమన్నాడు? పారిపో, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపో. మరి నువ్వేమంటున్నావు? నీ సొంత మాటలు ఇవి, నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలంపులు, నీ ఇష్టమైన ఆలోచనలు, ఇవి దుష్టుని ఆలోచనలు. ఇవన్నీ కూడా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు ఈనాడు క్రైస్తవ సమాజం. అందుకే జీవితంలో సంతోషం లేదు. నీకు నీ ఇష్టాన్ని కోరుకున్నావు కాబట్టి నీ జీవితంలో ఆనందం లేదు. నువ్వు ఇష్టాన్ని ఎప్పుడు నెరవేర్చావు, అని నిర్ణయం తీసుకున్నావు, ఆ దినం నుంచి నీకు దుఃఖం తప్ప మరొకటి లేదు బిడ్డ. దేవుని ఇష్టం వచ్చి ఎంత సంతోషంగా ఉంటావో నీవు. ఏమున్నా ఏమి లేకున్నా దేవుని ఆనందం చాలా గొప్పది. అందుకే నేను నెహెమ్యా అన్నాడు, ఏమన్నాడు తెలుసా? డు నాట్ బి గివ్డ్, ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. మీరు దుఃఖపడకుండా ప్రభువుని యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందెదరు అన్నాడు. ఆలోచిస్తున్నారా? ప్రభువా, నేను ఆ పర్వతానికి పారిపోలేను నాయనా, ఈ కీడు నాకు సంభవించి నేను చచ్చిపోదును ఏమో. ఏంటి ఏమో? ఆలోచన, ఓ డౌట్, అనుమానము, ఇష్టము. ఎప్పుడు మారుతారండి సమాజము? ఇంకా ఎంతకాలము నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న ఇన్ని సంవత్సరాల్లో ఇంకా నీ అనుమానాలేనా, నీ సొంత ఆలోచనలేనా, నీ సొంత నిర్ణయాలేనా? వాటినే వెలబుస్తున్నావా, లేక దేవుని మాటలు వింటున్నావా? నా ప్రియమైన వాళ్ళరా, సొంత ఆలోచన, ద లార్డ్స్ ఓన్ వే, సొంత మార్గం. అందుకనే జ్ఞానం సొలొమోను మాట చెప్పాడు. సామెతల గ్రంథంలో చూసినట్లయితే గమనించండి, 14వ అధ్యాయంలో 12వ వచ్చే భాగంలో మనం చూస్తే ఒక మాట రాయబడింది. అక్కడ ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణానికి తీసుకుని వెళ్తుంది. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం ఒకటి ఉంది. నువ్వు అనుకుంటున్నావు, ఇది నా ఎదుట సరిగా ఉందని నేను అనుకుంటున్నావు. లోతు అనుకున్నాడు, నా మార్గం సరిగా ఉంది అనుకుంటాను, తన ఇష్టాన్ని బయలుపరుస్తున్నాడు ఆయన. అయితే అది తుదకు మరణానికి తీసుకెళ్తున్న విషయాన్ని మర్చిపోతున్నావు దేవుని బిడ్డ. నో, నాట్ యువర్ ఓన్ వే. నీ సొంత మార్గం ప్రయాణం చేయొద్దు. నీ సొంత ఆలోచన ప్రకారం నడవద్దు. దుష్టుని ఆలోచన నడవాకు. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. అదే సామెతలో ఇంకొక మాట చూద్దాం. 15వ అధ్యాయంలో చూసినట్లయితే గమనించండి, 10వ వచ్చే భాగంలో చదువు ఒక మాట ఉంది. 15వ అధ్యాయం 10వ వచ్చే భాగంలో, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. తప్పించుకొని పారిపోమని చూపించాడు ఒక మార్గాన్ని దేవుడు. ఆ కొండ వరకు పారిపో. ఈ మైదానం నిలవద్దు, ఎక్కడ నిలవద్దు. ఈ మైదానం ఎక్కడ నిలవద్దు. దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపో. ఆ కొండకు పారిపో. మార్గాన్ని చూపిస్తే ఈయన మార్గాన్ని విడిచిపెడుతున్నాడు. నేను అలా తప్పించుకొని పోలేను ప్రభు. ఒకవేళ కీడు సంబంధించి నేను చచ్చిపోతానేమో. అసలు ఆల్రెడీ నువ్వు నిర్ణయించుకునేస్తావు మరణాన్ని. మరణ మార్గాన్ని ఎన్నుక చేసేసుకున్నాడు ఈయన. మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. కఠిన శిక్ష వచ్చింది. ఆ కఠిన శిక్ష ఆయనకు పాపం కమింగ్ లేఖంలో చూస్తున్నాం. మరి ఏమన్నాడైనా, నేను అక్కడ తప్పించుకొని పారిపోలేను ప్రభువా అని అని ఏమంటాడు? తన ఇష్టాన్ని చూపెడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఈ కీడు నాకు సంభవించి నేను ఎక్కడ చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపముగా ఉంది. ప్రభు ఏమన్నాడు 10వ వచనంలో? నీ ప్రాణము దక్కించుకున్నట్టుకు పారిపోము, నీవు వెనకగా చూడవద్దు, నిలవద్దు, ఆ పర్వతమునకు పారిపో అని ప్రభు చెప్తే ఈయనేమంటున్నాడు? ఈ ఊరు సమీపం అంటే దగ్గరగా ఉంది ప్రభు. ఎట్లా దగ్గరగా ఉంది?
ఎక్కడో ఎందుకు, అక్కడక్కడ ఎందుకు, ఇక్కడిక్కడ ఎందుకు, దగ్గరగా ఉండేవి చూసుకుంటే పోలే అన్నీ. అంటే ఇది నీ ఇష్టం కదా, నీ ఆలోచన కదా, నీ తలంపులే కదా ఇవన్నీ కూడా. దేవుడికి తెలుసు కదా నువ్వెక్కడ ఉండాలో, ఏం చేయాలనో, ఎలా నీ జీవితాన్ని స్థిరపరచుకోవాలనో దేవుడికి తెలుసా తెలీదా? నీ ప్రాణాన్ని కాపాడాలని దేవుడు ఎంత ప్రేమించి ఆ ఊళ్ళోంచి బయట తీసుకొచ్చి నువ్వు తడవు చేస్తే నీ చేతిని, నీ భార్య చేతిని, నీ పిల్లల చేతిని పట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్నామండి మనము. నీ చేతిని పట్టుకున్నాడు, నీ భార్య చేతిని పట్టుకున్నాడు, నీ పిల్లల చేతిని పట్టుకుంటూ నువ్వేమంటున్నావు? అలా కాదు ప్రభువా, ఈ ఊరు దగ్గరగా ఉంది, ఇది నీ 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 యొక్క ఆలోచనలు. ఈ ఊరు నాకు చాలా దగ్గరగా ఉంది, దయచేసి ప్రభువా నన్ను ఇక్కడికి పోవడానికి నాకు పర్మిషన్, నన్ను అక్కడ తప్పించుకొని పోనిమో. అది చిన్నది, నా ప్రాణాన్ని బ్రతుకుతాయేమో అన్నాడు. అయితే ప్రభు ఏమన్నాడు తెలుసా మాట అన్నప్పుడు? చూడండి కింద, అది చిన్నది కదా, నేను బ్రతుకుదును అని చెప్పినప్పుడు ఆయన బాగా గమనించాడు ఆ మాటని. ఇదిగో నువ్వు చెప్పావు కదా, నేనేమో వద్దన్నా, ఆ పర్వతానికి వెళ్ళవయ్యా అని చెప్పా, నువ్వేమన్నావు? నువ్వు ఒక ఊరు కోరుకున్నావు, సరే నీ ఇష్టం. అక్కడ కూడా దేవుడు నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ ప్రాణాన్ని కాపాడాలంతే దేవుని ఉద్దేశం. ఎందుకో తెలుసా? అబ్రహాముకు ప్రమాణం చేశాడు కాబట్టి దేవుడు నీ భార్య ప్రాణాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఇద్దరు పిల్లల ప్రాణాన్ని కాపాడడానికి కొరకు ఆయనకి ఇష్టం కాకపోయినా, ఆయనకు ఇష్టం కాకపోయినా నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి కొరకు ఓకే అన్నాడు. సరే నువ్వు చెప్పిన ఆ ఊరిని నాశనము చెయ్యను, నువ్వు చెప్పిన ఆ ఊరు నాశనం చేయను అన్నాడు. పో, ఇప్పుడు కానీ వెళ్ళిపో. ఎంత మరీ ఇంత గొప్ప ప్రేమకుడైన దేవుని కలిగి ఉన్నామని మనము క్రైస్తవులారా, వింటున్నారా? ఎంత గొప్ప ధన్యులు మనం. ఈ సృష్టిలో ఎక్కడైనా చూడగలమా ఈ ప్రేమని? నీ భర్తలో చూసావా, నీ భార్యలో చూసావా, నీ పిల్లల్లో చూసావా, నీ తల్లిదండ్రులలో చూసావా, నీ స్నేహితుల్లో చూసావా? ఈ అమితమైన ప్రేమ కలిగి ఉన్న దేవాతి దేవుణ్ణి ఎక్కడన్నా చూసావా? ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువునే నీ కొరకు నా కొరకు బలియాగం చేసిన దేవుడు. అంత ప్రేమించాడు దేవుడు నిన్ను, నన్ను, మనల్ని. ఆయన తన ఇష్టాన్ని చెప్తున్నాడు. నువ్వు బ్రతకాలనే దేవుని ఉద్దేశం కాబట్టి వెళ్ళమని చెప్పాడు. అయ్యా నేను వెళ్ళలేను, ఇక్కడికి వెళ్తానంటే ఆ మార్గాన్ని కూడా ఓకే చేసి నువ్వు చెప్పిన ఈ గ్రామాన్ని కూడా, ఈ పట్టణాన్ని కూడా నేను నాశనం చెయ్యనని చెప్పి దేవుడు నీ ఇష్టాన్ని నెరవేర్చాడు. దేవుడు ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో, అందుకని యెషయా ప్రవచిస్తూ మాట అన్నాడు. యెషయా గ్రంథంలో 53 అధ్యాయం 6వ వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే అక్కడ మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53 అధ్యాయం 6వ వచ్చిన భాగంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచ్చిన భాగంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన మార్గమున. మనమందరం గొర్రెలతో తప్పిపోతుమి. ప్రతివాడు, మనలో ప్రతివాడు తనకిష్టమైన మార్గం వెళుతున్నారు. ఇష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. అందుకే నశించిపోతున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, నీ ఇష్టమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నావేమో. దయచేసి ఆలోచించి మనం చేస్తున్నా. నీ ఇష్టమైన మార్గం వెళితే రోమపత్రిక ఇలాగ సెలవిస్తున్నాడు పౌలు భక్తుడు రాస్తూ. ఏమన్నా తెలుసా అండి? 3వ అధ్యాయంలో చూసినట్లయితే, దయచేసి వాక్య చదువుకుందాం. 3వ అధ్యాయంలో 12వ వచ్చే భాగం చూసినట్టు మాటలు కొన్ని రాయబడి ఉన్నవి. అందరూ త్రోవ తప్పి ఏకముగా కోడి పనికిమాల వారు ఐరి. చదవండి. మేలు చేయవాడు లేడు, ఒక్కడును కూడా లేడు. వారు గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుగుతో వారు
మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. వారి నోటి నుండి శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుట వారి పాదములు పరిగెచ్చున్నవి. నాశనమును కష్టమును వారి మార్గం. నువ్వు అనుకున్నా, నువ్వు ఎన్నిక చేసుకునే నీ మార్గంలో నష్టము కష్టము ఉన్నది. అంతకు చెప్పిన మాటల ప్రకారంగా అయ్యో నీ యొక్క క్యారెక్టర్ నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ పైన వచ్చి నుంచి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మార్గంలో కష్టం ఉంది, నాశనం ఉంది. శాంతి మార్గము వారు ఎరుగరు, వారికి తెలియదు. అందరూ త్రోవ తప్పి ఏకముగా కూడి పనికిమాల వారయ్యారు. నీ మార్గాన్ని చూసుకుంటున్నావా? నీ సొంత నిర్ణయాలు, నీ సొంత ఆలోచనలు నడుచు మార్గాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావా? ఎటు వెళ్తున్నావు? నువ్వు కోరుకున్న మార్గంలో ఏ విధం ఉన్నది? నీ మార్గంలో ముళ్ళ కంచె ఉన్నది. అయ్యో శాంతి మార్గం లేదు అక్కడ. నా ప్రియమైన వాళ్ళరా, గమనించండి, దయచేసి మనవి చేస్తున్నాను. దేవుని సేవకునికి హెచ్చరిస్తున్నాను, బతిమాలు కొనుచున్నానే నిన్ను. ఇవన్నీ కూడా మనం యుగాంతం ఉన్న మనకు బుద్ధి కలుగ చెప్పబడిన గొర్రె భక్తుడు సెలవిచ్చాడు పౌలు భక్తుడు. ఇవన్నీ కూడా మన కోసమే రాసి ఉంచాడు దేవుడు. మన జీవితాలు మార్చుకోవడానికి, ఆయన చిత్త ప్రకారం ప్రయాణం చేయడానికి నీ మార్గాన్ని ప్రక్కన పెట్టి ఆయన మార్గం నడవమని బతిమాలు కొంచున్నా. నా ప్రియమైన వాళ్ళరా, ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడింది 16వ వచ్చిన భాగంలో. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచ్చిన భాగంలో ఒక మాట చదువుకుందామండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడండి. దయచేసి మార్గములో నిలిచి చూడండి. నిలిచి చూడు, విచారణ చేయి. ఏమంటాడు? మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములలో, పురాతన మార్గం వచ్చి విచారించుడి, మేలు కలుగు మార్గములో ఏది అని అడిగి అందులో నడుచుకో. మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకో, అప్పుడు మీకు నెమ్మది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చూపిన మార్గం వెళ్ళలేదు ఈయన. కానీ ఇప్పుడు మనం చేయాల్సిందేదో తెలుసు. అయ్యా నీ మార్గంలో నడిపించు ప్రభువా. పురాతన మార్గం అడుగు, తెలుసుకో. దేవుని మార్గంలో అడుగు. అందుకని యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం అని చెప్పాడు 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో. నేనే మార్గాన్ని. అయ్యా మార్గం మాకు తెలియదు ఏంటంటే, నీకు తెలుసు అంటాడు ప్రభు. నేనే మార్గం అని సెలవిచ్చాడు. ఆయన మార్గం నడవండి. నా ప్రియమైన వాళ్ళరా, వింటున్నారా ఈ మాటల్ని? పురాతన మార్గం వచ్చి ఆలోచిస్తున్నారా? అడుగుతున్నారా? దేవుని సందుకు వస్తున్నారా? ఆయన మార్గం నడిచి చూస్తున్నావా ఆయనని? ఇర్మియా గ్రంథంలో కాబట్టి ప్రియమైన వాళ్ళరా 51వ అధ్యాయంలో 6వ వచ్చిన భాగంలో ఓ మాట రాయబడి చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచ్చిన భాగంలో, మీరు దాని దోషములో పడి నశించిపోకుండానట్లు బబులోనులోంచి పారిపోండి. దయచేసి సొదొమ పట్టణం నుంచి పారిపోండి. ఈ యొక్క బబులో పడి పారిపోండి. ఈ లోకం మాయలో నుంచి పారిపోండి. ఈ లోకం మార్గం నుంచి పారిపోండి. అది ఇర్మియా గ్రంథంలో ఆ అధ్యాయంలోనే 45 వచ్చిన భాగంలో చూసాడు. అక్కడ కూడా ఒక మాట రాయబడింది. ప్రియులారా చదవండి దయచేసి. 45 వచ్చిన భాగం చదువు. 51 అధ్యాయం 45లో, నా జనులారా మీరు దానిలో ఉండి బయటకు వెళ్ళండి, యెహోవా కోపాగ్ని తప్పించుకోనండి, మీ ప్రాణములు రక్షించుకొడుకు పారిపోండి. మీ ప్రాణాలను రక్షించుకోడుకు పారిపోండి. మీ ప్రాణములు దక్కించుకోడు మీరు పారిపో మా పర్వతానికి సెలవిచ్చాడు దేవుడు. కానీ లోతు అలా కాదు ప్రభువా, అలా కాదు ప్రభువా అని తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టం కలుగుతున్నాడు. తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి దానికి కూడా పరివృత్తి చేసి సాగిపోము. నీ ఇష్టమే జరగని, వెళ్ళు, నీవు చెప్పిన పట్టణం నేను నాశించాను అన్నాడు. గమనించండి, అక్కడ చూసినట్లయితే 21వ వచ్చే భాగంలో ఆయన
ఇదిగో నువ్వు చెప్పినటువంటి ఈ స్థలమును నేను ఈ ఊరిని నాశనము చేయను, ఈ విషయంలో నీ మనం అంగీకరించుతుంది. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పారిపోము, నీవు అక్కడికి చేరు వరకు నేనేమీ చేయలేనని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు పోయేంత వరకు నేను ఏం చేయలేనయ్యా అంటే ఇది పూర్తిగా నిన్ను కాపాడడం దేవునికి ఉద్దేశమై ఉన్నది. కానీ నీవు ఆ కాపులో తీసుకోలేదేమో, ఆలోచిస్తున్నావు ఈ మాటల్ని, నేనేమి చేయలేను అన్నాడు. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టాడు. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమునికి సూర్యుడు ఉదయించినప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద యెహోవా నుండి గంధకముల అగ్నిని ఆకాశమును కురిపించి ఆ పట్టణంలో మైదానం అంతటి పట్టణంలో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనం చేశాడు. అంతటి కూడా నాశనం చేశాడు. ప్రభు చెప్పాడు, ఈ మైదానం ఎక్కడ నిలవద్దు, వెనక్కి చూడొద్దు, నిలబడకుండా పారిపోమన్నాడు. కానీ లోతు భార్య ఏం చేసింది తెలుసా? ఆ వెనక నుండి తిరిగి చూస్తుంది. చెప్పిన మాట వెనకపోతే శిక్ష వస్తుంది, జాగ్రత్త సుమా. వెనక్కి తిరిగి ఉపస్తంభం అయిపోయింది. ఇక కలడానికి వీల్లేదు. ఇంతవరకు చెప్పాడు దేవుడు, ఇక నీ సొంత నేను వదిలేశాడు. ఇక నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి పర్మిషన్ ఇచ్చేశాడు దేవుడు. ఇక వెళ్ళు, నువ్వు కోరుకున్న ఈ పట్టణానికి వెళ్ళిపో, ఈ సోరికి వెళ్ళిపో, అక్కడ పోయేంత నేనేమి చేయలేను అన్నాడు. నువ్వు పోయేంతవరకు ఆగాడు. నువ్వు అక్కడికి రీచ్ అయిన తర్వాత నువ్వు ఓకే, నువ్వు సేఫ్గా ఉన్నావని నువ్వు అనుకున్నావు, దేవుడు అనుకోలే. అక్కడ చేరేంతవరకు ఆ మౌనం ఉన్నాడు. నువ్వు అక్కడ చేరిన తర్వాత ఆ సొదొమ గొమొర్రా పట్టణం ప్రభు దహించేశాడు. కానీ భార్య ఉందే, స్త్రీలు చాలా బలవంతులు కదా, వాళ్ళకి ఎక్కువ క్యూరియాసిటీ, ఏం జరిగిందా చూద్దామని తెలుసుకోవడం వల్ల ఇష్టం ఆడోళ్ళకి. అకో వింటున్నావా అక్క, చల్లి తల్లి వింటున్నారా, చాలా ఇష్టము. ఏం జరిగిందో తెలుసుకోవాలి, చాలా క్యూరియాసిటీ. ముచ్చట్లు పెట్టుకుంటారండి ఆడవాళ్ళు ఎక్కడ చూసినా. అందుకే ముచ్చట్లు పెట్టుకుంటారు కాబట్టి మరి ఆదిలోనే అపవాది వచ్చి స్త్రీలతో ముచ్చట్లు పెట్టుకున్నాడు. పురుషుడు ముచ్చట పెట్టుకుంటే ఒకవేళ ఏదైనా చెప్పి తప్పించుంటాడేమో. చేశాడా? లేదు. ఎందుకంటే ఆ మూల పురుషుడు దేవుని పోలిక కదా, అందులోంచి తీసుకొచ్చి పెట్టాడు ఈ స్త్రీని. అర్థమవుతుందా మీకు? ముచ్చట్లు ఎక్కువ పెట్టుకుంటారు పాపం. వేరే పనే ఉంది. ఇక కొళాయి దగ్గరనో, బట్టలు ఉతికే దగ్గరనో, కిచెన్ రూమ్లోనో, లేకుంటే ఊరుకునో, సంతలోనో పోతారు కదా. ఎక్కడికన్నా వెళ్తుండే అంగడి దగ్గరనో, బాటల్లోనో ఎక్కడో కలుసుకొని ఎంత చక్కగా మాట్లాడతారు. వదినా బాగుండలేవా, ప్రైజ్లో అంటారు. బాగా ప్రైజ్లో ఒకటి మాట అయిన తర్వాత మిగతా అన్నీ కూడా ఇంకా చాలా బాగుంటాయి కదా. వింటానికి బాగానే ఉన్నా, జాగ్రత్త సుమా. విస్తారమైన మాటలలో దోషం ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నానే నీకు. వింటున్నారా ఈ మాటల్ని? నీ విస్తారమైన మాటల్లో దోషం ఉంది. చెప్పిన పని చేయకుండా, చేయని దేవుడు చెప్పింది చేయకుండా వీకి నిష్టాంశ ప్రవర్తిస్తే ఉప్పు స్తంభం అయిపోతావు. జాగ్రత్త సుమా. అందుకని ప్రభు సెలవిచ్చాడు, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలంట. కొన్ని సందర్భ ప్రభు పౌలు చెప్పాడు ఆ మాటల్ని. మాట్లాడడానికి సెలవీని అన్నాడు. ఎందుకో ఆ కారణాలు ఉన్నాయి. కొన్ని సంఘంలో ఉండే కార్యాలు ఏంటో ఆ విషయము ఇలా బహిరంగ చెప్పడానికి కాదు. కానీ ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య దాపరించాయి కాబట్టి పౌలు చెప్పాడు ఆ సంఘానికి, వెనక్కి తిరిగి ఏమైందా చూద్దామని. అదంతా నీకెందుకు, నువ్వు పారిపోయి దాక్కో అంతే. నీ ప్రాణాన్ని కాపాడుకోసం వెళ్ళి వెనక్కి తిరిగి చూశావు, ఉప్పు స్తంభం అయిపోయింది. గమనించారా? 29వ వచనంలో రాయబడింది, దేవుడు ఆ మైదాన పట్టణం పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాముని జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణం నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించిపోకుండా అతనిని తప్పించాడు. అబ్రహాముని జ్ఞాపకము చేసుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ నా ప్రియ సంగమా, దేవుని ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ సంభవించిన తర్వాత 30వ వచనం భాగంలో చూస్తే, లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతం ముందు నివసించను. దేవుడు చెప్పినప్పుడు పోయింటే బాగుండేది, కానీ చెప్పనప్పుడు నిశ్చాసపోయావు అనుకో,
అక్కడ సేఫ్ లేదు, నీకు జాగ్రత్త. ఒక్కసారి మాట్లాడతాడు దేవుడు. ఎన్నిసార్లు వినపడాలి ఇక మాట? 2 సార్లు వినపడాలా. అర్థమవుతుంది మీకు? ఒక్కసారి దేవుడు పలికిన ఆ మాట నాకు 2 మార్లు వినపడ్డాయి. ముందే చెప్పాడు, ఆ పర్వతమునికి నువ్వు వెళ్ళిపో, నీ ప్రాణం తప్పించుకోడుగా చెప్పాడు ఆయన. కానీ నువ్వేమో అప్పుడు వద్దన్నావు కాబట్టి ఇంకా నీ ఆలోచన తీసేసే దాన్ని. ఇప్పుడు సోయలో ఉంటాను కూడా భయపడి ఏం చేశాడంటే, ముందు చెప్పాడు కదా, ఇప్పుడు నీ శ్వాస ఎలా అనుకుంటున్నావు? ఆ పర్వతం ముందు పోయి నివసించాడు. ఇక జరిగిన విషయం మీకు తెలిసిందే. 2 కుమార్తెలు లోక మర్యాద చొప్పున, ఆ కుమార్తెలు ఇద్దరు కూడబలుకొని తండ్రితో పాపం చేయించి పిల్లలుగా అన్నారు. చూసారా? నీతిమంతుడైన లోతు అబ్రహాముని బట్టి తప్పించబడి దేవుడు కనికరపడ్డ వలన తన చేతి తన భార్య చేతిని 2 కుమార్తెల చేతిని తీసుకొచ్చి బయట రక్షింపబడినటువంటి ఈ వ్యక్తి దేవునికి విరోధంగా ప్రతి కార్యాన్ని కొనసాగించాడు. దేవుని ఆలోచనలకు సారంగా నడవకుండా తన ఇష్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. నీతిమంతుడే. బైబిల్ చెప్తున్నావా? ఎందుకంటే నీతిమంతుడు కాబట్టే ఆ భయంకర సొదొమ గొమొర్రా పట్టణం తన కుమార్తెలను భద్రంగా కాపాడుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఎంత భద్రంగా కాపాడుకున్నాడు ఆ కుమార్తెలు ఇప్పుడు ఏం చేశారు? తండ్రిని మత్తునుగా చేసి తండ్రి చేత ప్రియమైన వాళ్ళరా పిల్లలు కన్నారు. పెద్దది ఒక సైన్యాన్ని కనింది, చిన్నది కూడా సైన్యాన్ని కనింది. పెద్దది మోయాబీయులకు మూల పురుషుగా పుట్టాడు. చిన్నది బెన్యామీను కనింది, అమ్మోనీయులకు మూల పురుషుగా పుట్టారు. ఈ మోయాబీయులు ఈ అమ్మోనీయులే ఆ కమింగ్ డేస్లో దేవుడి ఇశ్రాయేలుకు ఎంతో శత్రుత్వం కలిగించారు, ఎంతో శత్రువుగా మారిపోయారు. కాబట్టి దేవుడు చెప్పాడు, పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని తీసుకెళ్తాను. ఏ దేశం అది? మోయాబీయులు, అరబీయులు, అమ్మోనీయులు, అసోదీయులు, మియానీయులు పైన వాళ్ళ దేశం నుంచి విడిపిస్తాను ప్రభు సెలవిచ్చినాడు. కాబట్టి శత్రులుగా మారిపోయారు. వీరు చేసిన అవాచ్యమైన కార్యమును బట్టి ఇద్దరు శత్రువుల్ని వారు ఈ లోకములో వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, నీ ప్రాణమును దక్కించుకున్నట్టుకు పారిపో. నీ సొంత మార్గాన్ని, సొంత నిర్ణయాల్ని, నీ సొంత ఆలోచనల్ని ఈ ఉదయకాలం కట్టిపెట్టమని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డ, నిన్ను నీ శాస్త్ర మార్గంలో ప్రయాణము చేయవద్దని బతిమాలు కొంచున్నాను దేవుని సేవకుని. కానీ లోతు యొక్క జీవితంలో జరిగిన ఒక్కొక్కటి మరొకసారి జ్ఞాపకం చేసుకో. పిలుపు లేకుండా బయలుదేరావు, నీ గుడారమును సొదొమ వద్ద వేసుకున్నావు, సొదొమ గౌని వద్ద కూర్చున్నావు, సొదొమ మనుషుల్ని నీకు అల్లులుగా చేసుకోవాలనుకున్నావు, సొదొమ యొక్క క్యారెక్టర్ హృదయంలో పెట్టుకున్నావు. కానీ దేవుడు ప్రేమించి క్షమించి నిన్ను బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు దేవుడు. అక్కడ ఉన్న కారణాన్ని బట్టి నువ్వు ఖేళన చేయబడ్డావు, ఎగతాళి చేయబడ్డావు, వీడు ఎవడో అని అనిపించే స్థితికి నువ్వు దిగజారావు. గమనించారా? ఎవరో నిన్నంటే అబ్రహాముని నువ్వు మహారాజు అని సాక్ష్యం ఇచ్చారు. చూసారా ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని? ఎక్కడ కూర్చున్నావు ఈ రోజున? నువ్వు కూర్చున్న స్థలం ఏమిటి? ఎవరితో కూర్చున్నావు? అపహాస్యములు చేసేవారి మధ్య కూర్చున్నావా? అపహసించే వారి మధ్య, దేవునితో సహవాసమైన వారి మధ్య కూర్చున్నావా? సమయం దొరికిందా ప్రభు దగ్గర కూర్చో. కొద్ది సమయం దొరికిందా ప్రార్థన గడుపు, వాక్యాలు గడుపు, వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో. చేతనైతే నీ సాక్ష్యం ఇతరు పంచడానికి మరో కుటుంబానికి వెళ్ళు, మరో వ్యక్తి పరిచయం చేసుకో, సువార్తను అందించు. ఈచ్ వన్ అండ్ రీచ్ వన్. పెద్ద కౌడ అవసరం లేదండి. వెళ్ళు చిన్నగా, సింపుల్గా ఓ చిన్న కరపత్రం పంచు, నీ సాక్ష్యం చెప్పు, దేవుని వాక్యం చేయాలి, సృష్టికర్తను పరిచయం చేయి. నా ప్రియమైన వాళ్ళరా, ఏం చేస్తున్నావు? ఎవరితో గడుపుచున్నావు? సమయం దొరికిన కొద్ది నువ్వు ఎవరితో గడుపుచున్నావు? నీ యొక్క జీవితాన్ని ఎలా మలుచుకున్నావు ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా నీవు? చాలా కాలం కిందట ఒక ఆయన నాకు తాసపడ్డాడు. కొన్ని ఏళ్లకు ముందు గుర్తు వస్తుంది నాకు. నేను కరపత్రాలు పంచుతూ వెళ్తూ ఉన్నాను. నేను ప్రతిరోజు ఉదయం ఆ పని చేసేవాడు. నేను బాగా తలించుకొని
4 లేచి ప్రార్థన చేసుకొని 6 గంటలకు బైబిల్ తగ్గించుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వీధుల్లో సైకిల్ తొక్కుంటూ వెళ్ళి కల్పతలు పంచుతూ ఉండేవాడిని. ప్రతిరోజు ఈ పని చేసేవాడిని. అలా పంచుకుంటూ వస్తుంటే ఒక ఆయన తాసపడ్డాడు. ఆయన మాటల మధ్య మాట్లాడుతూ మరి కొన్ని మాటలు చెప్తూ ఆయన కొన్ని వాక్యం చెప్తూ ఉన్నాను ఆయనకి. కరపత్రం ఇచ్చిన తర్వాత అంటే తెలిసిన వ్యక్తే, క్రైస్తవుడే.